వర్షం వస్తున్నా కానీ దేవుని పని ఆగకూడదని నేను రైన్ కోట్ వేసుకొని కూడా దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించాలి వెళ్ళి అని సమయానికి వెళ్ళటం అనేది జరిగిందన్నమాట. అంటే మనము వర్షం వస్తుందని ఏదో అవుతుందని మనము దేవుని సన్నిధిని మానేయకూడదని మనం ఒకటి గుర్తుంచుకోవాలి. మన నిజ జీవితంలో మనము శరీరానికి సంబంధించిన అన్నీ కూడా మనం చేసుకుంటాం. వర్షం వస్తుందని స్నానం చేయకుండా ఉంటామా? వర్షం వస్తుందని వంట వండుకోకుండా ఉంటామా? వర్షం వస్తుందని అన్నం తినుకోకుండా మనం ఉంటామా? ఎంత మీటింగ్ ఉన్నా, ఎంత ఇంట్లో ఫంక్షన్లు ఉన్నా కానీ అంత హడావుడిగా ఉన్నప్పటికీ కూడా మనం ఒక్క నిమిషము మన కడుపులోకి 4 మెతుకులు పంపించడానికి నిలబడైన 4 మెతుకులు మనం ఏం చేస్తామో లోపలికి పంపించడానికి మనం ప్రయత్నం చేస్తాం. మరి దేవుని సన్నిధి అన్నప్పుడు మనము ఏం చేయాలి అంటే, గాలిదుమ్ము వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఏదొచ్చినా కానీ దేవుని సన్నిధిని మాత్రము 11 గంటల కంటే 11 గంటలకి రావడానికి ప్రయత్నించాను. ఈరోజు వాస్తవంగా నేను 11 గంటలకి ఇక్కడికి వచ్చేసరికల్లా ఎవ్వరు కూడా లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. అలా మనము దేవునిచ్చిన సమయాన్ని మనము వృధా చేసుకుంటూ ఉన్నాము. దేవుడు ఆ సమయం ఇచ్చినప్పుడు సమయం చాలా విలువైనదన్నమాట. ఆ విలువైన సమయాన్ని మనము ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే మనకంటే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు వస్తున్నారా ఏంటని ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఆయన్ని మనము ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి అంటే సమయానికి రావడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మనమందరం కూడా ఉండటానికి ప్రయత్నం చేయాలి. సరే, దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ఇక్కడ మనము చూసినట్లయితే ఈరోజు మన అంశం ఏమిటంటే ఐతుకు గురించి ఈరోజు మనము నేర్చుకుందాము. ఐతుకు అంటే అర్థం ఏమిటంటే అదృష్టవంతుడు అనే అంశం మీద ఐతుకు గురించి ఈరోజు మనము నేర్చుకుందామండి. ఐతుకు అంటే అదృష్టవంతుడు అని మరి గ్రంథం తెలియచేస్తుందండి. అదృష్టవంతుడు, ఈ ఐతుకు అంటే అదృష్టవంతుడు అన్నమాట. యవనస్తుల గురించి ఈరోజు మనము నేర్చుకుందామండి. ఒక యవనస్తుడు మరి దేవుని సన్నిధికి రావటం జరిగింది. ఆ యొక్క యవనస్తుడు మరి అతని గురించి ఈరోజు మనము నేర్చుకుందాము. మరి ఈ యొక్క 20వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనము గుర్తు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాము. పౌలు గారు 14 పత్రికలు రాయటం అనేది జరిగింది. పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారంటే 14 పత్రికలు రాయటం జరిగింది. పౌలు గారు 3 ప్రయాణాలు చేయటం జరిగింది. పౌలు గారు 3 ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఆ 3వ ప్రయాణంలో ఈ యొక్క త్రోయ అనే పట్టణానికి రావటం జరిగింది. ఆ త్రోయ అనే పట్టణంలో అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. అక్కడ మరి ప్రతి ఆదివారం కూడా ఆరాధన జరుగుతున్నది. ఆ ఆరాధనలోకి అటెండ్ అవ్వటానికి అక్కడికి రావటం అనేది జరిగింది. ఆ యొక్క ఐతుకు మరి ఈ యొక్క త్రోయకు మరి పౌలు గారు అక్కడికి వచ్చి మరి వారం రోజులు అక్కడ ఉండి దేవుని వాక్యాన్ని వారికి అందిస్తూ ఉన్నారన్నమాట. ఒకసారి మనము ఆ యొక్క 20వ అధ్యాయంలో మనం ఒకసారి చదువుకుందామండి. 20వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ఒకసారి పరిశీలన చేద్దాము. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరురాడై
వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను యొక్క యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అతడు అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవానిని తీసుకొని వచ్చినప్పుడు వానికి విశేషమైన ఆదరణ కలిగెను. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఐతుకు అనే వ్యక్తి అక్కడ మరి ఆ మేడగదిలోకి, అంటే పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, 3వ అంతస్తులో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అందరూ కూడా అక్కడికి రావటం జరిగింది. అందరూ కూడా వచ్చినప్పుడు ఒక ఐతుకు అనే ఒక యవనస్తుడు ఏం చేశాడంటే, అతడు కిరికిటీలో కూర్చున్నాడంట. ఇప్పుడంటే కిరికిటీలకి సువ్వలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, బందోబస్తు చేశారు. కానీ అప్పట్లో కిరికిటీలకి సువ్వలు లేవు, ఏమీ లేవు, అలా గోడ కట్టి అలా వదిలేశారు. అయితే ఆ పిల్లవాడు ఐతుకు ఏం చేశాడంటే ఆ కిటికీలో కూర్చున్నాడు. చాలామంది చూడండి, దేవుని సన్నిధికి యవనస్తులు వస్తారు. దేనికి వస్తారయ్యా అంటే టైం పాస్కి వస్తారు చాలామంది. ఆ యొక్క సెల్లు చూసుకోవడానికి, టైం పాస్కి, లేకపోతే తల్లిదండ్రులు బలవంతం చేస్తే రావటానికి వచ్చి ఆ యొక్క ఏదో ఒకటి టైం పాస్ చేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి యవ్వనస్తులు వస్తేనే ఏమవుతుందంటే, సంఘములో ఆ యొక్క యవ్వనస్తులు దేవుని వాక్యాన్ని నేర్చుకొని ముందు ప్రయోజకులు అవుతారు. వాళ్ళు ముందు దేవుని వాక్యాన్ని తెలుసుకొని వారి నిజ జీవితంలో సరిగా ఎదగటానికి, వాళ్ళు మంచి బీజం వేసినట్టుగా వాళ్ళు ఎదగటానికి అవకాశం ఉంటుంది. యవ్వనస్తులు వచ్చి ఆ యొక్క మరి అక్కడ ఐతుకు అనే యవ్వనస్తుడు ఆ యొక్క మరి ఆ మేడగదిలోనికి రావటం జరిగింది, కూర్చున్నాడు. మరి అక్కడ కూర్చున్నప్పుడు కూర్చోవద్దని చాలామంది కూడా మరి ఏం చేశారనమాట, గద్దించే ఉండవచ్చు. అప్పట్లో సువార్త వినటానికి మరి అక్కడికి వెళ్ళేటప్పుడు మనము అక్కడ చదివినట్లయితే ఒకసారి మనము చూద్దాము. 8వ వచనంలో మనం చదివినట్లయితే, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. చూసారా, అక్కడ వాళ్ళు అనేకమైన దీపములు ఉన్నాయండి. అంటే దేవుని సువార్తను ప్రకటించే విషయంలో, దేవుని సువార్త వినటానికి అప్పట్లో ఇప్పుడున్నట్టుగా ఈ టెక్నాలజీ ఉన్నట్లుగా అప్పట్లేదు. అప్పుడు దేవుని వాక్యం వినటానికి లాంతర్లు పట్టుకొని వెళ్ళవలసిన రోజులు అవి. దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఎవరు లాంతర్లు వాళ్ళు పట్టుకొని అలా వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని అక్కడ నేర్చుకునేవారు. అంటే దేవుని సన్నిధికి రావడం అంటే ఎంత కష్టమైనదో అప్పుడు ఒకసారి ఆలోచించేది. అప్పుడు బండ్లు లేవు, సైకిళ్ళు లేవు, ఎంత దూరం వెళ్ళాలన్నా కానీ నడిచి వెళ్ళవలసి వచ్చిన వారే. అప్పుడు టార్చ్ లైట్లు లేవు, సెల్లులు లేవు, ఏమీ లేవు. ఒక లాంతర్ ఒకటి, దాంట్లో కిరోసిన్ పోసుకొని అలాగా వెళ్ళే ఆ యొక్క సమయం అన్నమాట. అంటే వాళ్ళ విశ్వాసం ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించేయండి. అందరూ కూడా దీపాలను పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి రావటం జరిగింది.
ఆ యొక్క మేడగదంతా కూడా నిండిపోయి ఉన్నది. మేడగదంతా కూడా దేవుని వాక్యంతో, ఆ దీపాలతో నిండిపోయి ఉన్నదన్నమాట. చాలా ఇంట్రెస్ట్‌గా వింటూ ఉన్నారు. పౌలు గారి యొక్క సువార్త అంటే చాలామంది అక్కడ ఉన్నవారంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని చాలా ఇంట్రెస్ట్‌గా వింటూ ఉన్నారు. అలా వింటూ ఉన్నప్పుడు అక్కడ ఒక అపశృతి అనేది జరిగిందనమాట. అక్కడ ఒక సంఘటన అనేది జరిగిందనమాట. ఇక్కడ మనము చూసినట్లయితే మనము ఆదివారము దేవుని సన్నిధికి రావటానికి మనము చాలా బాధపడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఒక గంట గడపటానికి మనము ఏం చేస్తూ ఉంటామంటే అనేకమైన పనులు అడ్డం వస్తూ ఉంటాయి. సాతానుగాడు ఏదో విధంగా అడ్డపెడుతూ ఉంటాడు, అడ్డం పడుతూ ఉంటాడనమాట. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి రానివ్వకుండా ఆపివేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సాతాను. దేవుని సన్నిధికి రావటానికి మనం ముందుగానే ప్లాన్ వేసుకోవాలి. శనివారమే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. శనివారమే మనము ప్రార్థన చేసుకోవాలి. ఆదివారానికి ఏమీ అడ్డం రాకుండా పనులన్నీ కూడా సక్రమంగా మనం చేసుకొని ఆదివారము ఫ్రెష్గా ఉండటానికి, ఆదివారము ఆరాధనకు రావడానికి మనము వేగరపడుతూ దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి, దేవుని వాక్యంలో మనము ఎదగటానికి, మరి ఆదివారం ఆరాధనకు రావడానికి మనము ముందుగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి అన్నమాట. కానీ ఇక్కడ ఐతుకు అనే వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే అతడు ఆ యొక్క కిటికీలో కూర్చొని ఉన్నాడు. దేవుని వాక్యము మరి పౌలు గారు విస్తరించి మాట్లాడుతూ ఉన్నారు. విస్తరించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారన్నమాట. వింటూ ఉన్నప్పుడు ఆ ఐతుకు మాత్రం ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడనమాట. చాలామంది యవనస్తులు ఏం చేస్తూ ఉంటారంటే నేను ఒక ప్రత్యేకంగా కనపడాలి, నేను ఒక ప్రత్యేకంగా నన్నే వాళ్ళు చూడాలి, నా వైపే వాళ్ళ దృష్టి పెట్టాలి అని వాళ్ళు ఏం చేస్తుంటారంటే కిటికీలో కూర్చొని ఉంటారనమాట. కిటికీలో 2 లాభాలు ఉంటాయి అన్నమాట. కిటికీలో కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉన్నప్పుడు చక్కగా దేవుని వాక్యాన్ని ఇటు ఒక చెవి వేయొచ్చు, దేవుని వాక్యం వెళ్ళి వినొచ్చు. అంతేకాకుండా మరి అప్పుడప్పుడు లోకం వైపు చూడవచ్చు. అంటే అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కూడా మనసుని బయటికి వెళ్ళి చూస్తూ ఉంటారనమాట. కిటికీలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఒక వాక్యము వింటూ ఉంటారు, లోకం వైపు కూడా చూస్తూ ఉంటారు. అలాంటి దిమనసుకులుగా ఉండకూడదు. దిమనసుకులుగా ఉండటం వలన ఏమవుతుందంటే దారి తప్పిపోతాము. దేవుణ్ణి హృదయం అంతా కూడా దేవునికే ఇవ్వాలి, కానీ మరి కొంతసేపేమో లోకం వైపు, కొంతసేపేమో దేవుని వైపు ఉండకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని నమ్ముకున్నాము అని పేరుకే దేవుని నమ్ముకుని ఉన్నాము అని అంటూ ఉంటారు. కానీ లోకపరంగా కూడా కొన్ని ఆచారాలు అనేవి చేస్తూ ఉంటారు. లోకపరంగా కొన్ని అన్నీ కూడా వాళ్ళు చేసినట్లుగా చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదండి. ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చగా ఉండొద్దు అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. మనము దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుణ్ణి వెంబడిస్తున్నాము, దేవుని మీద ఆనుకొని జీవిస్తూ ఉన్నాము. అలా ఉన్నప్పుడు మనము దేవుని మాటలే వినాలి, దేవుని వైపే మనము ఆలోచన చేసి ఉండవలసిన వారమే. మరి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము, దేవుని దగ్గర మనము గడుపుతూ ఉన్నాము. లోకంతో మనకేం పని? లోకంలో మనకి అవసరం లేదన్నమాట. మరి ఆ యవనస్తుడు కూడా, ఐతుకు కూడా ఏం చేస్తున్నాడంటే కొంతసేపేమో దేవుని వైపు ఉంటున్నాడు, కొంతసేపేమో లోకం వైపు ఉంటున్నాడు. దిమనసుకులుగా ఉంటూ ఉన్నాడు అనమాట. దేవుని సన్నిధికి వచ్చి కూడా దిమనసుకులుగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చాము అంటే మనము పరిశుద్ధులుగా ఉండటానికే మనము ఆలోచించాలి. మన హృదయం అంతా పరిశుద్ధంగా ఉండాలి. హృదయములో కుళ్ళు కానీ, హృదయములో పాపము కానీ, హృదయములో ద్వేషము కానీ ఏమీ కూడా ఉండకూడదు. దేవుని సన్నిధిలోనికి మనం అడుగు పెట్టాము అంటే బయటవన్నీ కూడా మనం మర్చిపోవాలి, బయటవన్నీ కూడా మనం వదిలివేయాలి. దేవుని సన్నిధికి వచ్చి కూడా అక్కడ ఏం జరుగుతున్నదో, ఇంటికాడ ఏం జరుగుతున్నదో, అదేంటో ఇదేంటో అని మనము ఆలోచన అనేది చేయకూడదు. చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు,
మైండ్ ఏమో ఆబ్సెంట్గా, బాడీ ప్రజెంట్గా ఉండాలి. అలా ఉండకూడదండి. మనం దేవుని సన్నిధికి వచ్చాము అంటే, దేవుని సన్నిధిలో ఒక గంట దేవుని సన్నిధికి ఇస్తున్నాము అంటే, మనము సజీవ యాగముగా దేవునికి ఇవ్వటానికి మనం ఇష్టపడాలి. అంతేగాని మరి ఇంటి దగ్గర ఏం జరుగుతుందో, ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారో, అటేందో ఇటేందో అవన్నీ మనము లోకపరంగా మనము ఆలోచన చేయకూడదు. దేవుని సన్నిధికి వచ్చేది దేనికై అంటే, మనసు ప్రశాంతంగా ఉండటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని సన్నిధిలో మనము గడపడానికి మనము ప్రయత్నం చేయాలి అన్నమాట. మరి యవ్వనస్తులు అనేది మనము ఆలోచన చేసినట్లయితే యవ్వనస్తులు దేవుని సన్నిధికి వస్తే ఎలాగా ఎలుగుతామో ఒకసారి మనం ఆలోచించేద్దాము. దానియేలు గ్రంథానికి వెళ్ళి మనం ఒకసారి ఆ వచనాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము మనం చూసినట్లయితే అక్కడ 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ఏడు 744వ పేజీ అండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. చదవండి పేరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతుల వలను పోలిన వారై ప్రకాశింతురు. చాలండి. బుద్ధిమంతులైతే అంటే దేవుని సన్నిధికి బుద్ధిమంతులుగా రావాలండి. దేవుని సన్నిధికి బుద్ధిమంతులుగా రావాలి. బుద్ధి లేకుండా రాకూడదండి దేవుని సన్నిధి. అలా మనము బుద్ధిమంతులుగా వచ్చినట్లయితే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు అని అంటున్నాడు అనమాట. జ్యోతుల వలె ప్రకాశిస్తాం మనం. బుద్ధిమంతులమై దేవుని సన్నిధికి రావటానికి మనము ప్రయత్నం చేయాలి అండి. మరి దేవుని సన్నిధికి మనము వస్తున్నాము అంటే దేవుని సన్నిధిలో మనము డిస్టర్బెన్స్ అనేది లేకుండా మనం చూసుకోవాలండి. చాలామంది దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా దేవుని సన్నిధిలో మరి ఏం చేస్తూ ఉంటారంటే సెల్లు చూస్తూ ఉంటారు. సెల్లుని మనం ఏం చేస్తూ ఉంటారు, సెల్లు మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. మరి ఆ ఐతుకు కూడా కిరీటీలో కూర్చొని ఉన్నాడు. ఆ ఐతుకు కూడా కిరీటీలో కూర్చొని నన్నే చూడాలి, నేను అందరికంటే పైగా ఉండాలి అని అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే పైగా ఉండటానికే ప్రయత్నం చేస్తాం. కానీ ఐతుకు ఆ విషయంలో ఐతుకు అనేది ఆలోచన చేస్తే అక్కడ తాను కిరీటీలో కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఆరాధనకు మరి దేవుని సన్నిధికి లేటుగా వస్తూ ఉంటారు. లేటుగా రావటం వలన ఏమవుతుందంటే ఆరాధనలో దేవుడు మనసు నొచ్చుకుంటాడండి. ఏం చేస్తూ ఉంటాడు, మనసు నొచ్చుకుంటాడు అన్నమాట. మరి మనము దేవుని సన్నిధిలో మనము వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి మనము వచ్చినప్పుడు మనము పరిశుద్ధంగా రావటానికి మనము ప్రయత్నించాలి. పరిశుద్ధంగా వస్తేనే దేవుడు మరి మన్ని అంగీకరిస్తారన్నమాట. 744 పేజీ అండి. ఇప్పుడు మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి ఆలస్యంగా అనేది మనము రాకూడదు. ఇప్పుడు మరి ఆఫీస్కి వెళ్తూ ఉన్నాము. ఉద్యోగం చేసుకునే వాళ్ళు విషయంలో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు, సమయానికి వెళ్తారా లేదా? ఒక అర్ధగంట ముందే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు, ఒక పావు గంట ముందే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు, దేవునికి విలువ ఇవ్వాలి అనే ఆలోచనతో రావటానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఆ ఐతుకు కూడా ఏం చేశాడంటే ఆలస్యంగా వచ్చాడు. దేవుని సన్నిధి అంతా నిండిపోయినప్పుడు అతనికి చోటు లేదు. ఎక్కడ కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. అదే దేవుని సన్నిధికి ముందుగా వచ్చినట్లయితే ముందే కూర్చుంటాం అన్నమాట.
ఆలస్యంగా రాకూడదు అనమాట. మనకంటే ముందుగా దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి, దేవుడు మనని పరిశీలన చేస్తూ ఉంటాడు కాబట్టి, మనము దేవుని సన్నిధికి ఆలస్యంగా రాకుండా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలన్నమాట. మరి అక్కడ మనము అపోస్తుల కార్యంలోనికి మనం వెళ్దాం. మరలా 20 అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే 8వ వచనంలో ఏమంటే, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఆలస్యంగా వచ్చాడు, చోటు లేదు, ఏం చేశాడు? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చున్నప్పుడు వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు, బాబు నువ్వు కిటికీలో కూర్చున్నావు, కింద పడతావు, నువ్వు కింద కూర్చో అని చెప్పారు. కానీ ఆ వ్యక్తి విన్నాడా? ఆ యవనస్తుడు వినలేదండి. యవనస్తుడు వినకుండా మీరేంట్లే నాకు చెప్పేదేంటి అని ఎదురు తిరుగుతూ ఉన్నాడు. ఆ విధంగా ఉండబట్టే అతను ఏమయ్యాడంటే ఆ యొక్క కిరీటీలో కూర్చొని మరి నిద్రాభారం వలన రోగి కింద పడిపోతున్నాడు. మనము ఇందాక చదువుకున్నాము, ఐతుకు అంటే అదృష్టవంతుడు అని మనము నేర్చుకున్నాము. ఐతుకు అంటే అదృష్టవంతుడు అనమాట. మరి ఆ యొక్క అదృష్టవంతుడు అనమాట పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించడం అంటే ఆయనకు అదృష్టమా కాదా? ఆ ఐతుకు చాలా అదృష్టమే. ఆ వాక్యం వినటం అంటే చాలా అదృష్టం అన్నమాట. అది దొరికినది అంటే చాలా భాగ్యం అన్నమాట. పౌలు గారు రావటం అంటే, ఆ ప్రాంతానికి రావటం అంటే అదృష్టం. ఆ ప్రాంతానికి రావటమే కాకుండా ఆ మేడగదిలోనికి రావటము, ఆ మేడగదిలో సువార్తను ప్రకటించడము ఐతుకుకి ఎంతో అదృష్టము. కానీ అతను మాత్రము ఐతుకు అని పేరు పెట్టుకున్నాడే కానీ ఆయనకు అదృష్టం అనేది లేదు. నిద్రాభారం వలన జోగి కింద పడిపోయాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఒక గంట గడపడానికి మనము ప్రయత్నం చేయాలి. గంట గడపడానికి ప్రయత్నం చేయకుండా మనం వచ్చి ఇక్కడ నిద్రపోవటానికో, లేకపోతే పక్క వాళ్ళతో ముచ్చటించడానికో, లేకపోతే ఇంకా అనేకమైన వాటితో మనము ఉండకూడదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటానికే మనము అవకాశం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటేనే దేవుడు ఏం చేస్తాడంటే మనకి మేలు చేస్తాడు. ఆ ఐతుకు ఏం చేశాడంటే మరి నిద్రాభారం వలన జోగి కింద పడిపోవటం అనేది జరిగిందనమాట. మరి మనము ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి మనము వెళదాము. 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మనము తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాము. 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, పేజీ నెంబరు 195 పేజీ. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు రూఢి అని నేర్చుకుంటివో ఆ సంగతులు తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. దేవుని వాక్యాన్ని నువ్వు బాల్యం నుంచి కూడా నేర్చుకుంటూ ఉన్నావు. బాల్యం నుంచి కూడా నేర్చుకొని నీలో ప్రయోజనం లేకపోతే వాటి యందు నువ్వు నిలకడగా ఉండమని అంటున్నాడు అనమాట. ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వు నేర్చుకున్నావు. అది నేర్చుకున్నప్పుడు బాల్యం నుండి కూడా నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వేం ఉండాలి? నిలకడ కలిగి ఉండాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు.
అందుకని మనము నిలకడ అనేది ఉండాలి. దేవుని వాక్యం నేర్చుకుంటున్నాము అంటే నిలకడ లేని స్థితిలో చాలామంది ఉంటారు. నిలకడ అనేది ఉండదు. మనము నిలకడ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. మరి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రసంగి గ్రంథానికి వెళ్దాము. కీర్తన గ్రంథము సామెతల పక్కనే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. చాలండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని వినకుండా పక్కనే మన సాతానుగాడు ఉండి చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. పక్క వాళ్ళతో మనం డిస్టర్బెన్స్ చేయకూడదు, పక్క వాళ్ళని మనం గెలకకూడదు, పక్క వాళ్ళని మనం ఏమీ కూడా చేయకూడదు. ఇంట్రెస్ట్గా దేవుని వాక్యాన్ని వినటానికే మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద కాలేజీలకి వెళ్తారు. కాలేజీల్లో డబ్బులు లక్షలు పెట్టి ఒక్కొక్క పీరియడే 40 నిమిషాలు పీరియడే ఉంటుంది. ఆ 40 నిమిషాలు కూడా అక్కడ బోధిస్తున్న ఆ బోధ విషయంలో వాళ్ళు ఇంట్రెస్ట్గా వినాలి. అది వినకపోతే అది మరలా తిరిగి రాదండి సమయం. లక్షలు పెడతారు అక్కడ. అలా పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటారు. పక్క వాళ్ళని గెలకటం కానీ పక్క వాళ్ళ మీద దృష్టి పెట్టరు. ఎందుకంటే అది చాలా సమయం విలువైనదని చూస్తూ ఉంటారు. మరి దానికంటే చాలా విలువైనది దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినటానికే మనము రావాలి, కానీ మరి ఏదో టైం పాస్కు దేవుని సన్నిధికి మనము రాకూడదు. ఏదో మొక్కుబడిగా దేవుని సన్నిధికి రాకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే మనము పరిశుద్ధంగా ఉండటానికి, పవిత్రంగా ఉండటానికి, మన పాపాలు ఏమైనా ఉంటే అవి కడిగి వేసుకొని ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనము కృమ్మరించడానికి దేవుని సన్నిధికి రావటానికి మనము ప్రయత్నం చేయాలి అన్నమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే సామెతల గ్రంథానికి వెళ్దామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, నీ సొంత బుద్ధిని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చదువుకుందాము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. చాలండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే దేవుని సన్నిధిలో మనము దేవుని మాటలు వినటానికే కానీ మన స్వబుద్ధితో ఆధారంగా మనం రాకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే దేవుడు చెప్పినట్లుగా వినటానికే మనము ఇక్కడికి వస్తున్నాం. అంతేగాని నా స్వబుద్ధి, మన స్వబుద్ధి అనేది ఉండకూడదు. నేను నా ఇష్టం వచ్చినట్లు వస్తాను, నేను సంఘములో నేను పెద్ద, నేను నా ఇష్టం వచ్చినట్లు వస్తాను అని అనటానికి అక్కడ రూల్ లేదు. దేవుని ఆజ్ఞ అందరికీ సమానమే. నువ్వు కలెక్టర్ అయినా సరే, నువ్వు సామాన్యునివైనా సరే, నువ్వు ఒక భూస్వామైనా ఒక ఆసామైనా ఎవరివైనా సరే, దేవుని యొక్క ఆజ్ఞ అంటే అందరికీ కూడా వర్తిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అంటూ ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమించకూడదండి. అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా రావటానికే ప్రయత్నం చేయాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ మనము చూసినట్లయితే ఐతుకు అనే మాటకు అర్థం ఏమేమనుకున్నామంటే అదృష్టవంతుడు అని మనము నేర్చుకున్నాం. అతడు అదృష్టవంతుడేనా? అదృష్టవంతుడు కాదండి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నిద్రపోతూ ఉన్నాడు. అతను అదృష్టవంతుడా? అదృష్టవంతుడు కాదు, దురదృష్టవంతుడు అనమాట. మరి మనము ఆలోచించేసినట్లయితే మనము చాలా అదృష్టవంతులము. మనము చాలా అదృష్టవంతులం అన్నమాట. ఎందుకంటే దేవుడు మన్ని సృజించాడనమాట. ఒకసారి మనం ఆది కాండానికి వెళ్దామండి.
మనం ఎలా అదృష్టవంతులం అంటే మనం ఒకసారి ఆలోచించేద్దాము. ఆదికాండంలో మనం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 27వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వానిని సృజించును. మనము ఆయన స్వరూపములో మనము పుట్టాము అంటే మనం అదృష్టవంతులమా కాదా? ఏమండి, మనం అదృష్టవంతులమా కాదా? ఆయన స్వరూపంలో మనం పుట్టామండి. ఆయన పోలికలో మనము పుట్టాము. మనం అదృష్టమా కాదా? ఈ సృష్టి అంతా కూడా సృష్టించాడు దేవుడు. ఈ సృష్టి అంతా కూడా సృష్టించినప్పుడు ఏమన్నాడు? కలుగునుగాక కలుగునుగాక అని అన్నాడు. కానీ మానవుని దగ్గరికి వచ్చినప్పుడు తన సొంత హస్తాలతో మన్ని తయారు చేశాడండి. మనం అదృష్టవంతులమా కాదా? మనం చాలా అదృష్టవంతులము. మనము చాలా అదృష్టవంతులము అన్నమాట. మనం అదృష్టవంతులము కాబట్టే ఆయన పోలికలో మన్ని సృజించాడు. ఆయన స్వరూపంలో మన్ని సృజించాడు. మరి మన్ని సృజించినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని మహిమపరచట్లేదు, ఆయన్ని ఘనపరచట్లేదు. ఆయనకి ఇవ్వవలసినవి మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. మరి ఈ సృష్టి అంతా కూడా సృష్టించినప్పుడు మరి ఆయన మానవులను ఒక ప్రత్యేకంగా సృష్టించాడు. మనం అదృష్టవంతులమే కదా, అదృష్టవంతులు అన్నమాట. అలాంటి అదృష్టము మనకి దేవుడు ఇచ్చాడన్నమాట. మరి ఇంకా మనము ముందుకు వెళ్ళి మనం చూసినట్లయితే మరి దేవుని గ్రంథంలో మనము ముందుకు వెళ్ళి మనం చూద్దాము. 139వ కీర్తన చూద్దామండి. 139వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ 16వ వచనంలో అంటున్నాడు అనమాట. ఒకసారి గ్రంథాన్ని పరిశీలన చేద్దాము. 139వ కీర్తన నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీవు నీ గ్రంథంలో లిఖితములాయను. చూసారండి, మనం ఎంత అదృష్టవంతులు ఒకసారి ఆలోచన చేయండి. చాలా అదృష్టవంతులు అండి. అందుకని ఇక్కడ అదే అంటున్నాడు 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భములో మనము పిండముగా ఏర్పడుతున్నప్పుడే, పిండముగా మనం పడవేసినప్పుడే మనము చాలా అదృష్టవంతులు అన్నమాట. భూమి మీదకు మనం రావడానికి దేవుడు మనకి ముందుగానే జగత్ పునాది వేయబడక మునిపే మన్ని ప్రణాళికలు మన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం అదృష్టవంతులమా కాదా? మనము చాలా అదృష్టవంతులు. అందుకనే ఆయన మన్ని పుట్టించాడు అంటే ఆయన్ని ఘనపరచటానికి, ఆయన్ని మహిమపరచటానికి. ఈ లోకములో మనము చూస్తున్నాము అంటే మరి ఆయన్ని ఘనపరిచి ఆయన్ని మహిమపరచాలి. ఈ భూమి మీద మనము దాదాపు 800 కోట్ల మంది మనం ఉన్నామండి. ఈ 800 కోట్ల మంది ఉన్నప్పుడు మరి దేవుడు మన్ని రూపించినప్పుడు ఒకరి ఏలుముద్ర ఒకరికి పనిచేస్తుందంటే ఎవ్వరికి కూడా పనిచేయదు. దేవుడు ఎంత అద్భుతంగా మన్ని సృష్టించాడో ఒకసారి ఆలోచించి. మరి ఈ చెవులు ఉన్నాయా, ఈ చెవులు కూడా ఒకళ్ళ ఒకరికి మ్యాచ్ అవ్వవు. ఈ లిప్స్ ఉన్నాయా, ఇవి కూడా ఒకళ్ళ ఒకళ్ళకి మ్యాచ్ అవ్వవు. కానీ దేవుడు ఎంత అద్భుతంగా మన్ని సృష్టించాడో ఒకసారి ఆలోచించి. మనం ఎంత అదృష్టవంతులం ఒకసారి ఆలోచించి. ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. దేవుని సన్నిధికి వచ్చి మనము నిద్రపోవడానికి కాదండి వచ్చేది. ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. ఈ సమయం మరలా రాదు. మనకి వస్తుందండి? గడిచిపోయిన సమయం మరలా వస్తుందా? రాదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవని దేవుడు ఎలాగైతే సామెత చెప్పాడో
మనము దేవుని వాక్యము మన మధ్య ఉన్నప్పుడే మనము మరి మన ప్రవర్తన, మన యొక్క ఆలోచన మనం అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని నడుచుకోవాల్సిన వారమై ఉన్నామన్నమాట. అందుకని మనం ఏమై ఉండాలి అంటే దేవుడు మనకి చాలా అదృష్టాన్ని కలగచేశాడన్నమాట. అదృష్టం అన్నమాట మనకి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనవి అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చాలా అదృష్టవంతులు ఉంటాం. అందుకని మనం ఏమై ఉండాలి అంటే ఆయన్ని మనము మహిమపరిచే వారముగానే మనము ఉండవలసిన వారమై ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి ఇస్తూ ఉన్నాడండి. అది మనకి అదృష్టమా కాదా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా మనకి ఇస్తూ ఉన్నాడు. అది మనకి అదృష్టం అన్నమాట. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో మనం చదివినట్లయితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించును తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకలము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనకు ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషముగా ఉండవలనని జగత్పునాది వేయబడుటకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. చూసారండి, మనం అదృష్టవంతులమో కాదా? చాలా అదృష్టవంతులమండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవటానికి మనం చాలా అదృష్టవంతులు. మనము చాలా అదృష్టవంతులము అని అంటున్నాడు అనమాట. దేవుని పిల్లలగుటకు మనకు అదృష్టం ఇచ్చాడండి దేవుడు. యోహాను సువార్త 1:12 వచనంలో అంటున్నాడు అనమాట. దేవుని పిల్లలగుటకు మనకి ఇచ్చిన అదృష్టం అనమాట. దేవుని పిల్లలగుటకు మనకు ఇచ్చాడనమాట. మనకి చాలా అదృష్టము అని అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. యోహాను సువార్త 1:12 సరే ఓకే. తాను ఎందరు అంగీకరించితిరో వారందరినీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించిన. మనం దేవుని పిల్లలగుటకు మనకి అధికారం అనేది ఇచ్చాడన్నమాట. మనకి అదృష్టమా కాదా? అది దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం అన్నమాట. అది పేతురు రాసిన మొదటి పత్రికలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే అక్కడ 1:23లో మనం చూసినట్లయితే జీవం గల దేవుని వాక్యము ద్వారా పుట్టిన వారసులుగా మనం ఉన్నాం కాబట్టి అది కూడా మనకి అదృష్టమే అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్ళి చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. శాశ్వతమగు 22వ వచనం పైన చదవండి. మీరు క్షయము బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనుటకై గలవారై ఒకనినొకడు హృదయపూర్వకంగా మికటము గల ప్రేమించుకొనుడి. అందుకని మనము దేవుని విషయములో
జీవము గల దేవుని వాక్యము ద్వారా పుట్టిన వారం కాబట్టి మనము చాలా అదృష్టవంతులము అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యము మూలముగా మనం పుట్టాము. మనకి ఎంత అదృష్టం అండి! ఈ అదృష్టము బయట అన్యులకు ఉన్నదా? ఈ అదృష్టము దేవుని సంఘము కాకుండా వేరే సంఘములో ఉన్న వారికి ఉంటుందా? ఉండదు. అది మనకిచ్చిన అదృష్టం అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15-16 వచనంలో తన బిడ్డలగుటకు చేర్చుకున్నాడనమాట. మనము దానికి కూడా అదృష్టమే అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15-16 వచనంలో మనం అక్కడ చూసినట్లయితే దేవుడు మనకి అదృష్టాన్ని ఇచ్చాడనమాట. 8వ అధ్యాయం 15-16 వచనం అనమాట. పదిహేను 16 వచనము. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని పిల్లలగుటకు మనకిచ్చిన అదృష్టం అనమాట. దేవుడు ఇట్టి భాగ్యాన్ని మనకి ఇచ్చాడండి. దేవుని పిల్లలగుటకు మనకి అదృష్టాన్ని ఇచ్చాడనమాట. గలతీయులకు రాసిన పత్రిక 3:27లో క్రీస్తును ధరించుకొనుటకు మనము అదృష్టవంతులు. మనం క్రీస్తును ధరించుకొనుటకు మనం అదృష్టవంతులు అనమాట. గలతీయులకు రాసిన పత్రిక 3:27 వచనమండి. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూసారా? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అది మనకు అదృష్టమా కాదా? మనకు అదృష్టమేనండి. అందుకని మనము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. అట్టి భాగ్యము అన్యులకు ఉంటుందా? ఉండదు. మనకు మాత్రమే దేవుడు మనకి ఆ అదృష్టాన్ని మనకి ఇచ్చాడనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 3వ వచనం అండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. 3వ అధ్యాయము 3వ వచనము. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటిని మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూసారండి? దేవుని యందు దాచబడి ఉన్నదండి. మన క్రీస్తునందు దాచబడి ఉన్నది. అది మనకి అదృష్టం అన్నమాట. అది మనకి అదృష్టము అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇంకా మనము ముందుకు వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనంలో దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారు మనం. అది మనకి అదృష్టం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనంలో మనం చూసినట్లయితే అది మనకి అదృష్టం అన్నమాట. దేవుని ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నాం కాబట్టి అది మనం అదృష్టవంతులము అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనమండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగుట నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్యమునకు చంచికరువుగా ఉన్నదనమాట. అంటే దేవుని ఆత్మ చేత మనం ముద్రింపబడి ఉన్నాం కాబట్టి మనము ఎలాంటి వారమండి? మనము అదృష్టవంతులము అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అదే ఎఫెసీయుల పత్రికలోనే 1:7 వచనంలో మనం చూసినట్లయితే నేను విమోచింపబడి తిని అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనము విమోచింపబడి ఉన్నాము. మనము కూడా
చాలా అదృష్టవంతులము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ దేవుని కృపా మహేదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని అంటున్నాడు అనమాట. అంటే మనము విమోచించబడ్డాము. మనం అదృష్టవంతులమో కాదా? అదృష్టవంతులము. మనము చాలా అదృష్టవంతులము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. అందుకని మనము చాలా అదృష్టవంతులము కాబట్టి మరి దేవుని వాక్యానికి, దేవునికి విలువిచ్చేటట్లుగా మనం ఉండవలసిన వారమై ఉన్నామన్నమాట. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:11లో క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాం కాబట్టి మనము చాలా అదృష్టవంతులము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా 1 యోహాను 1:7లో చూసినట్లయితే నేను పవిత్రపరచబడి తిని అని అంటున్నాడు. మనం పవిత్రపరచబడ్డాము, మనం అదృష్టవంతులము. ఇంకా మనము రోమీయులకు రాసిన పత్రిక 5:1 నేను నీతిమంతుడుగా తీర్చబడ్డాను అని అంటున్నాడు. మనము నీతిమంతులుగా తీర్చబడ్డామండి. మనము చాలా అదృష్టవంతులము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 1:8 మనం చూసినట్లయితే 8:1 క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని అంటున్నాడు. మనం అదృష్టవంతులమే. మనకి ఏ శిక్ష విధియు మనకి లేదన్నమాట. ఎందుకంటే మనము ఉన్న పాపాలన్నీ కూడా కడగబడ్డాం. అందుకని మనము అదృష్టవంతులము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ వాక్యం వినటానికి, మరి పౌలు గారు చెప్పిన వాక్యాన్ని వినటానికి ఐతుకుకు అదృష్టం అనేది లేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతున్నావు అంటే ఇవన్నీ కూడా నువ్వు కోల్పోతావా లేదా? కోల్పోతావు. దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినటానికే రావాలి, కానీ ఏదైనా నిద్రపోవటానికో లేదా ముచ్చటించడానికో పక్క వాళ్ళకి వెళ్ళటానికో రాకూడదండి. ఐతుకు గోడ మీద కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. కిటికీకు 2 స్వభావాలు కనపడతాయి అన్నమాట. ఒకటేమో లోకపరంగా చూస్తాడు, ఒకటేమో దేవుని పిల్లలుగా ఉంటాడు అన్నమాట. అందుకని హృదయంలో 2 దిమనసుకులుగా ఉండకూడదు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు కిటికీలో కూర్చున్నావు అంటే నువ్వు 2 మనసులు కలిగి ఉన్నవాడు అని ఆలోచన చేసుకో. కాసేపేమో లోకం వైపు చూస్తున్నాడు, కాసేపేమో దేవుని మాటలు వింటూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చేది అందుకండి. దేవుని సన్నిధికి వచ్చేది శ్రద్ధగా దేవుని వాక్యం వినటానికి. దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది. పౌలు గారు అంత ప్రసంగికుడు. యేసుక్రీస్తు వారు తర్వాత ప్రసంగికుడు ఎవరయ్యంటే పౌలు గారు. అంత ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. ఆయన చెప్తున్నప్పుడు మనము విధేయత చూపించాలి. ఆయన చెప్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వినటానికి ఉండాలి తప్ప నువ్వు కిటికీలో కూర్చొని దేవుని వాక్యం కొంతసేపు లోకం వైపు చూస్తే అది దేవుని అంగీకరించడు. నీ హృదయంలో దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి. సాతానికి కొంత, దేవునికి కొంత ఇవ్వకూడదండి. హృదయం అంతా కూడా ఆయనకే ఇవ్వాలి. హృదయం అంతా దేవుడే నిండి ఉండాలి. దేవునికి మాత్రమే మనం విలువ ఇవ్వాలి, కానీ ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. సజీవ యాగముగా మనం అంతా కూడా సమర్పించుకోవాలండి. మన శరీరం అంతా కూడా ఆయనకు అర్పించాలి. పౌలు గారు మరి దేవుని ప్రసంగం చేసిన తర్వాత ఆయన ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని తన శరీరాన్ని తను ఏం చేసుకున్నాడు? నలగగొట్టుకున్నాడండి. మనము కూడా మన హృదయాన్ని నలగగొట్టుకోవాలి. మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే నేను క్రైస్తవుడిని, అందరిలో ఒక ప్రత్యేకంగా కనపడాలి, అందరిలో ఒక ప్రత్యేకంగా నాకు మరి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మన ఏర్పాటు చేసుకున్నాడండి. మనం ఏదో ఆషామాషిగా దేవుని సన్నిధికి వచ్చి ఆదివారం 1 గంట వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఏదో ప్రభురాత్రి భోజనం నోట్లో వేసుకొని వెళ్ళటమే కాదు, మనం సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే మనం ఎంత పవిత్రంగా ఉన్నాము అనేది ఆయన మనని స్కాన్ చేసి చూస్తాడండి. మన ఏం చేస్తాడు? స్కాన్ చేసి చూస్తాడు. స్కాన్ చేసి చూసినప్పుడు మనలో కల్మషం అనేది కనపడకూడదు, మనలో ముడత అనేది కనపడకూడదు, మనలో అపవిత్రమైనది ఏది కూడా మనలో
కనపడకుండా పవిత్రంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. అలా ఉండటానికే మనము దేవుని సన్నిధికి రావాలి, కానీ దేవుని సన్నిధికి మొక్కుబడిగా రాకూడదండి. దేవుని సన్నిధికి మొక్కుబడిగా ఏదో సేవకుడు పిలిచాడు కదా అని రావటం కాదు. మనం ఇక్కడ పరిశుద్ధంగా ఉంటేనే ఈ పరిశుద్ధతతో మనము లోకముతో కలిసి ఉంటాము. ఈ పరిశుద్ధతతోనే మనము ఆ పరిశుద్ధ పరలోక పట్టణానికి మనము చేరుకుంటాము. ఆ పరిశుద్ధ పట్టణానికి మనము చేరుకోవాలి అంటే ఇక్కడ పరిశుద్ధంగా ఉండాలి. ఒక మిషన్ ఉందనుకోండి, ఒక పెద్ద మిషన్ ఉందనుకోండి, సపోజ్గా ఒక ఖర్జూరపు కాయలే ఉన్నాయి అనుకోండి. ఆ ఖర్జూరపు కాయలు మిషనరీ చాలా పెద్దగా ఉంటుంది. అది పెద్దగా ఉన్నప్పుడు ఆ మిషన్లోకి అవి పోస్తారు. ఒక్కసారి అవి ఫిల్టర్ అయ్యి ఒక్కసారి వచ్చేస్తాయా? రావు. అనేకమైన దోణుల్లోకి అవి వెళ్ళి 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 అవి ఏమవుతాయి? పవిత్రంగా అవి బయటకు వస్తాయి. మరి మనము కూడా దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము అంటే ఈ నిజ జీవితంలో మనకి దేవుడిచ్చిన ఆ 70-60 సంవత్సరాల్లో మనము పరిశుద్ధంగా ఉండటానికే మనము ప్రయత్నం చేయాలి. ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకోగానే నువ్వు పరిశుద్ధుడు అయిపోవు. ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకోగానే నీకు వెంటనే పరలోకం అనేది నీకు ఇవ్వడు. నువ్వు భూమి మీద అనేకమైన కష్టాలు పడాలి, అనేక శ్రమలు పడాలి, అనేక ఇబ్బందులు పడాలి, అనేక ఆర్థికమైన అన్నీ కూడా నువ్వు అనుభవించాలి. అనుభవించిన తరువాత నువ్వు అప్పుడు పరిశుద్ధులుగా నువ్వు బయటకు వస్తావు. అప్పుడు వచ్చినప్పుడు ఆ పరలోక పట్టణంలో నిన్ను చేర్చుకుంటాడు. మరి మనము దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే ఏదో మొక్కుబడిగా మనము రాకూడదు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని మనం ఏమై ఉండాలి అంటే దేవుని సన్నిధికి విలువిచ్చేటట్లుగా, దేవుని సన్నిధిలో దిమనసుకులుగా లేకుండా మనము ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి అని అంటున్నాడు. మనం ఆఫీసుకు కానీ లేకపోతే రైల్వే స్టేషన్కి కానీ బస్సుకు కానీ మనము వెళ్ళినప్పుడు సమయానికి వెళ్తామా లేదా? ఒక 10 నిమిషాలు ముందే వెళ్ళి ఏమవుతాము? అటెండ్ అవుతాం. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా చాలా త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని? అక్కడ మనము సమయము ఆఫీసులో పెట్టిన సమయానికి మనము అటెండ్ అవ్వాలి, లేకపోతే ఆ రోజు ఆబ్సెంట్ పడిపోతుంది అని అక్కడ ఏం చేస్తారనమాట, సమయానికి వెళ్ళటానికి ప్రయత్నం. లోకపరంగా ఈ దేహాన్ని మనము కాపాడుకోవటానికి మనము ఎన్నో చేస్తూ ఉంటాము. వీటికే విలువిస్తున్నప్పుడు ఆ పరలోక పట్టణానికి సమయానికి మనము కూడుకోకపోతే, ఆ పరలోక పట్టణానికి మనము వెళ్ళాలి అంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. ఆరాధనలో మనము సమయానికి వస్తేనే ఆయన చూస్తాడు. అది ప్రతిరోజు కూడా ఆయన లెక్క రాచి ఉంచుతాడు. నువ్వు దినచర్యలో నువ్వు ఏమేమి చేసావు, ఏమేమి తప్పు చేసావు, ఏమేమి పాపాలు చేసావు, మన చిట్టా అంతా కూడా ఆయన లెక్క రాసే ఉంచుతాడు. ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడ్డప్పుడు తల ఎత్తుకునేటట్లుగా మనం ఉండాలి, కానీ తల దించుకునేటట్లుగా మనం ఉండకూడదు. ఒకసారి మనం కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాము. ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడ్డప్పుడు నీతిమంతులుగా కనపడాలి అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలనని ఉన్నది. చూసారండి, ఈ దేహముతో జరిగించిన మంచి క్రియలైనా సరే చెడ్డ క్రియలైనా కానీ అవన్నీ కూడా జరిగించినప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుట మనము నిలబడాలి. నిలబడ్డప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునేటట్లుగా నువ్వు ఉండాలి. భూమి మీద బలా నమ్మకమైన మంచి దాసుడు అని నువ్వు ఎలాగైతే నువ్వు
మరి ఉద్యోగ విషయంలో నువ్వు ఎలాగైతే బలా నమ్మకమైన వాడులాగా ఎలాగైతే నువ్వు పేరు పొందుతావో, అలాగే ఆత్మ విషయంలో కూడా, దేవుని విషయంలో కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకునేటట్లుగా మనము ఉండాలి. ఒక ఐతుకు ఆ కిటికీలో కూర్చొని 2 స్వలోభాలతో ఆయన ఏం చేశాడంటే లోకం వైపు కొంతసేపు, దేవుని వైపు కొంతసేపు ఉండటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. అది ఆ కిరీటీలో కూర్చున్నప్పుడు ఇటు పడినట్టయితే కొంచెం బ్రతికేవాడు. ఎటు పడిపోయాడు? బయట పక్క పడిపోయాడు. అంటే లోకం వైపు పడిపోయాడు. అంటే లోకం ఎక్కువ ఆకర్షణ ఎక్కువగా ఉన్నదన్నమాట. ఆ యొక్క ఆకర్షణకి లొంగిపోయాడు అనమాట. అంటే సాతాను కూడా మన ఏం చేస్తున్నాడంటే అలాంటి ఆకర్షణను మనని ఏదో ఒకటి మనకి చూపించి ఆకర్షణగా లాగుతూ ఉంటాడనమాట సాతాను. మనం అలాగా ఉండకూడదండి. మనం పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. సాతాను గడికి తెలుసు మన వీక్ పాయింట్ ఏమిటో, దాన్ని పసిగడతాడు. దాన్ని పసిగట్టి దాన్ని మన మీదకి వలగా వేస్తాడు. ఆ వలలో మనం చిక్కుకోకూడదండి. అందుకనే వాడు వేసే ఎత్తుగడలకు మనం ఏం చేయాలంటే తప్పించుకునేటట్లుగా మనము ఉండాలి. అంతేగాని మరి మన కుటుంబంలో కానీ మనము లోకములో జీవిస్తున్నప్పుడు పవిత్రంగా మనం ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. సాతానుగాడు ఎన్నో ఎత్తుగడలేసి వాడు ఏం చేస్తాడంటే మనని పడగొట్టడానికే వాడు ప్రయత్నం చేస్తాడు. వాడి యొక్క ఉచ్చులో మనము పడకుండా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. మరి కీర్తన గ్రంథంలోకి వెళ్ళి మనం ఒకసారి చూస్తే 84వ కీర్తన 10వ వచనంలో గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్దాము. 84:10 అండి. 84:10 వచనం మనం చదువుకోండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని అంటున్నాడు. చూసారండి, మనము ఒక దినము గడపటానికే మనము తనుమునుకలైతూ ఉన్నాము. ఒక దినము గడపటానికి, ఒక దినములో 1 గంట 2 గంటలు దేవునికి ఇవ్వటానికి మనము ఏమవుతున్నాము? తనుమునుకలైపోతూ ఉన్నాము. ఆయన సన్నిధికి రావాలండి. ఆయన సన్నిధిలో, ఆయన గుమ్మములు ఎదుట మనము మోకరించి ఆయన సన్నిధిలో మనకి ఇచ్చిన భాగ్యము అనుకోవాలి. అందుకని మనము ఏమై ఉండాలి అంటే దేవుని సన్నిధికి సమయానికి రావడానికి మనము ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి అని అంటున్నాడు అన్నమాట. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే దిమనసుకులుగా ఉండకూడదు అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మనము మత్తయి సువార్తలోనికి వెళ్దాము. 6వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదువుకుందామండి. సిరికిను మరి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకూడదు అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. 6:24 ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా నుండనేరడు అని అంటున్నాడు అన్నమాట. చూసారా, ఇద్దరు యజమానులకి ఎవరైనా దాసులుగా ఉంటారండి? ఉండరు. ఉంటే ఒకళ్ళ దగ్గరే ఉండాలి. ఒకళ్ళని ఏం చేయాలి? ఒకళ్ళని ద్వేషించాలి అన్నమాట. ఒకళ్ళని ప్రేమించాలి. ఒకళ్ళని ద్వేషించాలి, ఒకళ్ళని ప్రేమించాలి. అంటే ఐతుకు ఉన్నాడు, మరి 2 దిమనసుకులు కలిగి ఉన్నాడు. అతడు లోకపరంగా ఉంటున్నాడు, ఇటు దేవుని సన్నిధికి చూస్తూ ఉన్నాడు. ఉంటే అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. ఉంటే వెచ్చగానూ ఉండు, లేకపోతే చల్లగానూ ఉండు. నులివెచ్చగా అసలు ఉండొద్దు అని అక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తాడనమాట. ఒకసారి మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుకొని ఒక అంశాన్ని ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకుందాము. నీ క్రియలను నేను ఎరుగుదను. మన క్రియలన్నీ కూడా దేవుడికి ఎరుగుతాడండి. మనం చేసే ప్రతి క్రియ కూడా ఆయన ఎరుగుతాడు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా నున్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను అని అంటున్నాడు. నోట్లో నుంచి ఉమ్మి వేస్తానని అంటున్నాడు. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు అని అంటున్నాడు. దిమనసుకులుగా ఉండొద్దు అని అంటున్నాడు. ఐతుకు కూడా అలాగనే చేశాడని. ఐతుకు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వినటానికని వచ్చి
దేవుని సన్నిధిలో లేకుండా కొంచెం లోకం వైపు, కొంచెం దేవుని వైపు, కొంచెం లోకం వైపు, కొంచెం దేవుని వైపు ఉండటం అనేది ఆ విధంగా ఉన్నాడనమాట. ఆ విధంగా దేవుని సన్నిధికి రాకూడదండి. దిమనసుకులుగా దేవుని యొక్క సన్నిధికి రాకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే ఎంత పరిశుద్ధంగా వస్తున్నాము అనేది మన అంతరాత్మను మనమే తెలుసుకొని, మనం ఏదైనా తప్పు చేస్తే, మనం ఏదైనా పాపం చేస్తే, మనం ఏదైనా దారి తప్పితే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మనల్ని గద్దిస్తాడు అని మనం భయముతో దేవుని సన్నిధికి రావాలి. చక్కగా దేవుని యొక్క మాటలను మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలు. క్షమించండి.